హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3లోని క్వశ్చన్ నెంబర్ 8ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి ఫైండ్ ద సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ. మనం ఏం కనుక్కోవాలి? సమ్ ఆఫ్ 51 టర్మ్స్ ఆఫ్ ఏపీ కనుక్కోవాలి. హూస్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆర్ 14 and 18 రెస్పెక్టివ్లీ. అంటే చూడండి, ఒక ఏపీ ఉంది. ఆ ఏపీలో ఏమేమిది? ఒక A1, A2, A3 డాష్ 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 AN అని అనుకుందాం. ఓకే, దాంట్లో మనం ఏం ఫైండ్ ద సమ్ ఆఫ్ 51 టర్మ్స్ అంటే S51ని మనం కనుక్కోవాలి. ఏమేమి ఇచ్చారు? హూస్ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్. సెకండ్ అంటే A2 ఎంత? 14, థర్డ్ టర్మ్ A3 ఎంత? 18 అని ఇచ్చారు. దీని నుంచి మనం S51 కనుక్కోవాలి. ఇది చూడండి, ఇచ్చిన వాల్యూస్ని బాగా అబ్జర్వ్ చేయండి. A2 ఇచ్చారు, A3 ఇచ్చారు, A1, A2, A3 ఇచ్చారు. దీని నుంచి మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవచ్చు. చూడండి, మామూలుగా కామన్ డిఫరెన్స్ అంటే ఏమి? A2 - A1 అన్నా చేయొచ్చు, A3 - A2 అన్నా చేయొచ్చు, A4 - A3. అంటే జస్ట్ ఒక టర్మ్ పక్కన ఉండే టర్మ్స్ని మనము సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. మనకు A2 ఇచ్చారు, A3 ఇచ్చారు. సో A3 - A2 చేస్తే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. సో A3 ఎంత? 18 మైనస్ A2 ఎంత? 14. 18 - 14 4. దీని నుంచి మనకు కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. S51 మనకు S51 ఫస్ట్ SNకి ఫార్ములా రాసుకుందాం. S ఆఫ్ సమ్ ఆఫ్ n టర్మ్స్ SN ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. మనకు 51 టర్మ్స్ అన్నారు కాబట్టి n ఈక్వల్ టు 51 అవుతుంది. ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు 51 రాసేద్దాం. నెక్స్ట్ డి అయితే మనం కనుక్కున్నాం, ఎన్ తెలుసు 51. ఏ మిస్సింగ్ ఉంది, ఏ కనుక్కోవాలి. మనం ఏ కనుక్కోవాలంటే చూడండి, A2 ఇచ్చారు, A3 ఇచ్చారు కదా. మనము A2 నుంచి కానీ A3 నుంచి కానీ ఏని కనుక్కోవచ్చు. ఎలాగా అంటే చూడండి, A2ని మనము ఏ ప్లస్ ఒక నంబర్ తక్కువ అంటే 1 ఇంటూ కామన్ డిఫరెన్స్గా రాయచ్చా? కావాలంటే మన నార్మల్ ఫార్ములా ఫర్ nth టర్మ్కి ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ n - 1 ఇంటూ డి. నాకు ఇక్కడ A2 కావాలి. A2 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 2 - 1 ఇంటూ డి. దీని నుంచి A ప్లస్ డి వచ్చింది. సో A2 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ 1D ఆర్ A ప్లస్ డి. సో A2 వాల్యూ 14, ఏ వాల్యూ మనకు తెలీదు, డి వాల్యూ తెలుసు 4. సో ఈ 4ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది? -4 అవుతుంది. 14 - 4 ఈజ్ ఈక్వల్స్ టు A. 14లో 4 పోతే 10 ఈజ్ ఈక్వల్స్ టు A. దీన్ని రివర్స్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది? A = 10. మనకి ఏ తెలిసిపోయింది, ఇక్కడ నుంచి డి తెలిసిపోయింది, ఏం తెలుసు. ఇంకా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన సమ్ ఆఫ్ n టర్మ్స్ వస్తుంది. ఓకే, S51 ఈజ్ ఈక్వల్స్ టు 51/2 ఇంటూ 2 ఇంటూ ఏ వాల్యూ 10 ప్లస్ 51 - 1 ఇంటూ డి వాల్యూ 4. 51/2 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి అట్లే పెడదాం. 51/2 ఇంటూ 2 10s 20 ప్లస్ 51లో 1 పోతే 50. 50 ఇంటూ 4 200 ఈక్వల్స్ టు 51/2 ఇంటూ 20 ప్లస్ 200 220. 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2110. సో 51 ఇంటూ 110. 0 కావాలంటే డైరెక్ట్గా పెట్టుకుందాం. 1 చేద్దాం ఫస్ట్. 1 అంటే 51 51 16 5160 5160. 0 మిస్సింగ్ ఇక్కడ మనం చేయలేదు కాబట్టి 0 పెట్టుకున్నాం ఇక్కడ. సో S51 ఎంత? సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆర్ సమ్ ఆఫ్ 51 టర్మ్స్ వచ్చి 5160 ఫర్ దిస్ పర్టికులర్ గివెన్ ఏపీ. ఇక్కడ కూడా చూడండి, మీకు కాన్సెప్ట్ తెలుసుంటేనే మీకు A3 - A2 చేస్తే కామన్ డిఫరెన్స్ వస్తుంది అని తెలుస్తుంది. లేదంటే ఇంకో విధం చేయొచ్చు. ఏదంటే A2 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ డి చేసి, A3 అంటే A ప్లస్ 2D చేసి వాటిని సాల్వ్ చేసి, అది చాలా పెద్ద ప్రాసెస్. దానికంటే సింపుల్గా పక్కన టర్మ్స్ ఇచ్చారంటే వాటిని డిఫరెన్స్ తీసేస్తే మనకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. అది సింపుల్ కాన్సెప్ట్. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అలా చేయాలని? మీకు కాన్సెప్ట్ తెలుసుంటేనే అలా చేయొచ్చని తెలుస్తుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి if the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of n terms. అంటే ఏమంటున్నారు? సమ్ ఆఫ్ 7 టర్మ్స్ అంటే S7 ఇచ్చారు, ఎంత? 49. ఇంకోటి సమ్ ఆఫ్ అండ్ దట్ ఆఫ్ 17 టర్మ్స్ అంటే S17 289.
దెన్ మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఎన్నే కనుక్కోండి. అది ఎన్ వాల్యూ ఎంత అని చెప్పలేదు కాబట్టి మనం ఎన్ అట్లే పెట్టేయచ్చు. సో మామూలుగా ఎస్ఎన్కి ఫార్ములా ఏమి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది మన ఫార్ములా. దీంట్లో ఎన్ టర్మ్ అన్నారు కాబట్టి ఈ ఎన్ ఎక్కడైతే ఉందో అది మనం అట్లే పెట్టేయచ్చు. కానీ ఏ అండ్ డి వాల్యూస్ మాత్రం మనం కనుక్కొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అండ్ డి వాల్యూస్ దేని నుంచి కనుక్కోవచ్చు, S7 ఇచ్చారు, S17 ఇచ్చారు. ఈ రెండు వాల్యూస్ని యూస్ చేసుకుని మనము ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే చేద్దాం. S7 ఈజ్ ఈక్వల్స్ టు దీంట్లోనే ఎన్ ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేద్దాం. 7/2 ఇంటూ 2a, ఏ వాల్యూ తెలీదు, ప్లస్ ఎన్ వాల్యూ కూడా తెలియదు, ఎన్ వాల్యూ తెలుసు, S7 కదా. సో 7 - 1 ఇంటూ డి ఈక్వల్స్ టు 7/2 ఇంటూ 2a ప్లస్ 6d. ఈ S7 వాల్యూ కూడా మనకు తెలుసు, ఎంత, 49. ఈ 7/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 2 ఇక్కడైతే డివైడ్ చేస్తూ ఉంది రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే అది మల్టిప్లై చేస్తుంది. 7 అయితే రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే అది డివైడ్ చేస్తుంది. సో 49 ఇంటూ 2/7 ఈక్వల్ టు 2a ప్లస్ 6d. 7 1s 7 7s 7 2s 14 ఈక్వల్ టు 2a ప్లస్ 6d. ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2తో మొత్తం ఈక్వేషన్ 2 7s 2 1s 2 3s. సో 7 ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 3d. దీన్ని రివర్స్ చేసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని రైట్ హ్యాండ్ సైడ్లోకి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న డేటాని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి మారుదాం. అప్పుడు ఏమవుతుంది, 3d ప్లస్ a ఈక్వల్స్ టు 7. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇది మనము S7 నుంచి కనుక్కున్నాం. ఇంకొక డేటా ఉంది మనకు, S17 కూడా ఇలాగే సబ్స్టిట్యూట్ చేద్దాం. S17 ఈజ్ ఈక్వల్స్ టు SNలో సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్లో 17. సో S17 ఈజ్ ఈక్వల్స్ టు 17/2 ఇంటూ 2 ఏ వాల్యూ తెలియదు 2a ప్లస్ ఎన్ వాల్యూ 17 - 1, డి వాల్యూ తెలియదు కాబట్టి అట్లా పెడదాం. ఓకే, S17 వాల్యూ ఎంత, 289. 289 ఈజ్ ఈక్వల్స్ టు 17/2 ఇంటూ 2a ప్లస్ 17లో 1 పోతే 16d. దీన్ని 17/2ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 289 ఇంటూ 2/17 ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్ 16d. ఇది క్యాన్సిల్ అవుతుంది చూడండి. 17 1s, ఇది 17 1s, 1 పోతే 11 మిగులుతుంది. 11 పోతే 17 7s 119. ఇప్పుడు 17 2 ఎంత, 34 ఈజ్ ఈక్వల్స్ టు 2a ప్లస్ 16d. ఇది కూడా 2తో మొత్తం ఈక్వేషన్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 17s 2 1s 2 8s అంటే 17 ఈక్వల్ టు a ప్లస్ 8d. దీన్ని రివర్స్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ ఉండేటాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్స్ టు 17. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 3d ప్లస్ a ఈక్వల్ టు 7, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్స్ టు 17. ఈ రెండు డేటాస్ యూస్ చేసుకుని మనం సాల్వ్ చేస్తే a అండ్ d వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ ఈక్వేషన్ విని ఫస్ట్ a రాసుకుందాం. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్స్ టు 7. తర్వాత a ప్లస్ 8d, a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్స్ టు 17. ఓకే, దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఒక ఈక్వేషన్ నుంచి ఇంకొక ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతాయి, సైన్స్ మారుతాయి. అప్పుడు ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అయిపోతుంది. 3 మైనస్ 8d ఎంత అవుతుంది, -5d ఈజ్ ఈక్వల్స్ టు -17 7 పోతే -10. ఈ -5ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. అది ఏం చేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే అది డివైడ్ చేస్తుంది. -5 మైనస్ క్యాన్సల్, 5 1s 5 2s. సో d వాల్యూ d ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ d వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఏ వాల్యూ వస్తుంది. 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, 3d 3 ఇంటూ 2 ప్లస్ a ఈక్వల్ టు 7. 6 ప్లస్ 3 to 6 కదా, 6 ప్లస్ a ఈక్వల్స్ టు 7. a ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ ప్లస్ 6ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం, -6 అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ వాల్యూ 1 వచ్చేసింది, డి వాల్యూ 2 వచ్చేసింది. ఇంకా మనము ఏం కనుక్కోవాలి, SN అనే డైరెక్ట్గా కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చేస్తే కొంచెం 2 into 1 ఓకే డైరెక్ట్గా చేయొచ్చు, చేద్దాం. నా ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ దాంట్లో చేద్దాం అనుకున్నా. లేదు రండి, ఒకే దాంట్లో చేద్దాం, మీకు చాలా క్లియర్గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. ఓకే,
Sn ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ వాల్యూ అయితే ఎట్లే ఉంటుంది n/2 ఇంటూ 2a ఏ వాల్యూ 1 ప్లస్ ఎన్ వాల్యూ అట్లే ఉండాలి n-1 ఇంటూ డి వాల్యూ ఎంత 2. దీన్ని సాల్వ్ చేద్దాం n/2 ఇంటూ 2 ఇంటూ 1 2 ప్లస్ దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం 2n - 2 అంటే లోపల పంపిస్తాను అంతే ప్లస్ 2 - 2 క్యాన్సిల్ n/2 ఇంటూ 2n 2 క్యాన్సిల్ n ఇంటూ n స్క్వేర్. సో Sn ఎంత వచ్చింది n స్క్వేర్. మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏపీ వచ్చి n స్క్వేర్ వచ్చింది. ఓకే n కనుక్కోమన్నారు కాబట్టి n మాత్రం దానికి n లాగే పెట్టాలి. మిగతా వాల్యూస్ మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్లో n కాకుండా ఇంకా వేరే ఏ వేరియబుల్స్ ఏమున్నాయి a ఉంది d ఉంది. సో మనము ఇచ్చిన వాల్యూస్ నుంచి S7 అండ్ S17 నుంచి a అండ్ d వాల్యూస్ కనుక్కొని Sn ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి షో దట్ a1 a2 a3 డాష్ 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 an డాష్ 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 ఫార్మ్ ఇన్ ఏపీ వేర్ an ఈజ్ డిఫైన్డ్ యాజ్ బిలో. ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ ఇన్ ఈచ్ కేస్. అంటే ఏమంటున్నారు ఫస్ట్ షో చేయాలి మనము ఏది a1 a2 a3 అప్ టు an ఇది ఏపీ అని ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ 15 టర్మ్స్ ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఇచ్చిన ఈ పర్టికులర్ ఏపీ వచ్చి ఏపీనే ఫామ్ అవుతుంది అని మనం ప్రూవ్ చేసిన తర్వాత ఫస్ట్ 15 టర్మ్స్ అంటే S15 కనుక్కోవాలి. దీంట్లో 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ వచ్చి an ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4n. ఫస్ట్ మనము ఏపీయా కాదా అని చూడాలి. అంటే ఏపీ చూడాలి కదా షో అన్నారు అంటే ఇది ఏపీనే కానీ మీరు ప్రూవ్ చేయండి అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఇచ్చిన మనకు n టర్మ్ ఇచ్చారు. సో మనకు a1 కావాలంటే ఫస్ట్ టర్మ్ కావాలంటే n ప్లేస్లో 1 పెడదాం అంతే. n ఈజ్ ఈక్వల్స్ టు 1 n ఈజ్ ఈక్వల్స్ టు 1 పెడితే ఏమవుతుంది a1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఎక్కడైతే n ఉంటుందో అక్కడ 1 పెట్టాలి. సో 4 ఇంటూ 1 సో 3 ప్లస్ 4 ఇంటూ 1 4 3 ప్లస్ 4 7 ఇది ఫస్ట్ టర్మ్ వచ్చింది. తర్వాత n ఈజ్ ఈక్వల్స్ టు 2 పెడదాం a2 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 ఇంటూ 2 సో 3 ప్లస్ 4 2s 8 ప్లస్ 3 11 సెకండ్ టర్మ్ వచ్చింది. తర్వాత n ఈజ్ ఈక్వల్స్ టు 3 3 చేస్తే చాలు. 3 చేసి ఆ రెండింటి మధ్య కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందని చూపిస్తే చాలు. అప్పుడు ఇది పర్టికులర్ ఏపీ అని మనం షో చేసినట్టు. a3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 3s 12 ప్లస్ 3 15. సో మనకు ఏపీ ఎలా ఏం ఫామ్ అయింది ఫస్ట్ టర్మ్ 7 సెకండ్ టర్మ్ 11 థర్డ్ టర్మ్ 15 అలా వెళ్తా ఉంది. ఇప్పుడు మనము కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఈ 3 టర్మ్స్ మధ్య కామన్ డిఫరెన్స్ చేసి దీని మధ్య a2 - a1 కూడా సేమ్ a3 - a2 కూడా సేమ్ అని చూపిస్తే అది పర్టికులర్ ఏపీ కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఏపీ అని చెప్తాం. ఓకే ఫస్ట్ డి కనుక్కుందాం. a2 - a1 కామన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టర్మ్స్ 11 - 7 ఎంత 4. ఓకే నెక్స్ట్ ఇంకొకటి కూడా చేద్దాం. ఇంకోటి ఏది డి ఈజ్ ఈక్వల్స్ టు a3 - a2 ఇది a1 ఇది a2 ఇది a3 అలా వెళ్తా ఉంటుందన్నమాట. ఓకే సో a3 ఎంత a3 15 మైనస్ a3 వచ్చి 15 a2 వచ్చి 11 15లో 11 పోతే 4 చూడండి. అంటే ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో కూడా డిఫరెన్స్ 4 ఉంది. నెక్స్ట్ 2 టర్మ్స్లో కూడా డిఫరెన్స్ 4 ఉంది. సో యాజ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ ఇట్ ఈజ్ అన్ ఏపీ. ఓకే ఇది మనము షో దట్ అంతవరకు చేసేస్తాం. తర్వాత ఏం చేయమన్నారు ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్. ఫస్ట్ 15 టర్మ్స్ యొక్క సమ్ అంటే S15 మనము కనుక్కోవాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. దీంట్లో S15 కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 15 a ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ ఏది 7 d ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కామన్ డిఫరెన్స్ 4. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు S15 వస్తుంది. సో S15 ఈజ్ ఈక్వల్స్ టు 15/2 ఇంటూ 2 ఇంటూ 7 ప్లస్ n అంటే 15 - 1 ఇంటూ d అంటే 4. 15/2 అట్లే పెడదాం 15/2 ఇంటూ 7 2s 14 ప్లస్ 15లో 1 పోతే 14 ఇంటూ 4 15/2 ఇంటూ 14 ప్లస్ 14 4s 4 4 6 56 56 ప్లస్ 14 ఎంత అవుతుంది
15/2 ఇంటూ 6 + 4 10 70 అవుతుంది. 2 ones 2 35s 35 ఇంటూ 15 15 5s 75 15 3s 45 5 5 10 1 2 525. సో ఎంత 525. సో మనం కనుక్కోవాల్సిన S15 సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్. S15 ఫర్ ద ఫస్ట్ బిట్ ఎంత వచ్చింది 525 అని వచ్చింది. ఓకే, దీంట్లో ఇంకొక బిట్ కూడా ఉంది, అది కూడా సాల్వ్ చేద్దాం. సేమ్ మెథడ్ ఫాలో చేసి సాల్వ్ చేస్తాం. దీంట్లో కూడా మనము ఫస్ట్ ఇచ్చిన కరెక్ట్ ఏపీ అని షో చేయాలి, అంటే ప్రూవ్ చేయాలి. తర్వాత సమ్ ఆఫ్ 15 టర్మ్స్ కనుక్కోవాలి. సో దీంట్లో కూడా n = 1 పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది. సో a1 = 9 - 5 × 1 9 - 5 = 4. n = 2. a2 = 9 - 5 × 2 that is equals to 9 - 5 = 10 equals to -1. n = 3. a3 = 9 - 5 × 3 9 - 5 3 is 15. 15లో 9 పోతే -6. ఓకే, నెక్స్ట్ 3 టర్మ్ కనుక్కుంటే చాలు, ఎక్కువ టర్మ్స్ ఏం కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ మూడింటి మధ్య కామన్ డిఫరెన్స్ ఏమిగా ఉందని చూపిస్తే ఇచ్చిన పర్టికులర్ ఏపీ అని ప్రూవ్ చేసినట్టు. ఓకే, సో దీంతో మనకి ఏపీ ఏమేమి టర్మ్స్ వచ్చాయి? ఫస్ట్ టర్మ్ 4, నెక్స్ట్ టర్మ్ -1, నెక్స్ట్ టర్మ్ -6 డాష్. ఇప్పుడు ఇది a1, ఇది a2, ఇది a3. సో కామన్ డిఫరెన్స్ D = a2 - a1. a2 వాల్యూ -1 -half, a1 వాల్యూ 4. -1 - 4 = -5. నెక్స్ట్ D = a3 - a2. a3 వాల్యూ -6 -half, a2 వాల్యూ -1 -6 -(-) +1 -6 + 1 -5. రెండు డిఫరెన్స్ ఏమున్నాయి? సేమ్ వచ్చాయి. సో యాజ్ ద కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్, it forms an AP. ఓకే, ఏపీ అని ప్రూవ్ చేసేసాం. ఇంకొక పార్ట్ ఉంది దీంట్లో. ఏమా పార్ట్? ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ 15 టర్మ్స్. S15ని మనం కనుక్కోవాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn = n/2 × 2a + n - 1 × d. n = 15 టర్మ్స్ కాబట్టి n = 15. ఏ వాల్యూ? ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ ఏది? 4. D = కామన్ డిఫరెన్స్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం -5. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. S15 = 15/2 × 2 × a వాల్యూ 4 + n వాల్యూ 15 - 1 × d వాల్యూ -5. 15/2 × 2 4s 8 + 15లో 1 పోతే 14 × -5. 15/2 × 8 - 14 5s 70. సో 15/2 × 70లో 8 పోతే -62. 2 ones 2 3 1. సో 15 × 31. 15 3 5s 15 3 ones 3 4 5 6 465. మైనస్ ఉంది, -465 = -465. దీన్ని వేసేసేద్దాం. సో ద సమ్ ఆఫ్ 15 terms in this particular case is S15 = -465. ఓకే, జస్ట్ మనము ఇచ్చిన పర్టికులర్ ఏపీ అని ప్రూవ్ చేసాం. తర్వాత సమ్ ఆఫ్ 15 టర్మ్స్ని కనుక్కున్నాం యూజింగ్ ద ఫార్ములా. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.